సమాజానికి మీ వాళ్ళు ఉంటారని నా విజ్ఞప్తి. సార్, ఇదే విషయంపై ఒకసారి మనం ఈ కంప వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. కంప వినోద్ గారు, ప్రస్తుతం అయితే ఈ పరిస్థితులలో మీతోని ఈ విషయాలలో చర్చించడానికి మేము చాలా బాధపడుతూనే ఈ రోజు మన అజయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. జూనియర్లు కాకుండా వారి గురించి సమాజ సేవ గురించే వచ్చారు, ఒక మంచి దృక్పథంతో వచ్చారు కాబట్టి వారిని జూనియర్లు కాకుండా ఒక అడ్వకేట్గా సమాజంలో ఒక మంచి వృత్తిని ఎంచుకున్నారు. వారిని సరైన గౌరవ పదంలోనే 12 నుంచి 15,000 వరకు వేతనాలు ఇవ్వాలి, వారి పని భారం తగ్గించాలి, వారి సేవలను కూడా గుర్తించే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మనం చూస్తున్నట్లయితే జూనియర్ లాయర్లకు సంబంధించిన విషయాన్ని చూస్తే 12 గంటలు వారు ఏకదాడిగా పనిచేస్తున్నారు. ఒక కోర్టు నుంచి వెళ్ళి ఒక కోర్టుకు రన్ అవ్వడం, అక్కడ పారాలు పూర్తి చేయడం, క్లయింట్లతో మాట్లాడము, జడ్లతోని అక్కడ ఉన్న బెంచ్లకు సంబంధించిన వారితోని మాట్లాడుకోవడం, ఇవన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. సీనియర్ న్యాయవాదులైనటువంటి వారికి సంబంధించింది మీరు ఎలా చూస్తారండి? వారిని ఎలా చేయాలని మీరు ఆశిస్తున్నారండి వినోద్ గారు? ఖచ్చితంగా రండి. న్యాయ వ్యవస్థకు ముందుగా ఈ చర్చ అని న్యాయవాదుల పరిరక్షణ చట్టం రావాలని కోరుకునే దుస్థితి దురదృష్టకరం అని చెప్పినటువంటి భారత సెక్రటరీ గారికి కానీ, సోదరులు పెద్దలు సీనియర్ న్యాయవాది గారికి, మనం ఉన్నటువంటి గారికి కానీ ముందుగా నా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజాన్ని సవ్యమైన దిశలో నడిపించేటువంటి మెలకువలు కానీ, ఆ రకమైనటువంటి సామాజిక బాధ్యతలు చైతన్యాన్ని మెలకువలు ప్రదర్శించేటువంటి చాతుర్యం న్యాయవాదులకు ఉంటుంది. వారిని అంటే ఈ సమాజ రక్షకులుగా ఉండాల్సినటువంటి న్యాయవాదులకి స్వయం రక్షణ లేదు అంటే ఇంకా ఆ సమాజం చాలా అశాంతిమయంగా తయారవుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఫోర్ సైడ్స్ ద్వారా. అందుకనే ఈ పోలీసులు కూడా ఎక్కువ అన్నిట్లో వేలు పెట్టేలా కాకుండా వారిని నియంత్రించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. అదే విధంగా పోలీసులను వారు జ్యుడిషియరీ సిస్టమ్ లో కూడా వారు అతిగా చొరవ చూపుతూ వారి న్యాయ వ్యవస్థను యొక్క గౌరవాన్ని, న్యాయవాదుల యొక్క గౌరవాన్ని నిర్వీర్యం చేయడం చాలా బాధాకరం. ఇకనైనా న్యాయవాదులకు గౌరవం రక్షణ కావాలంటే న్యాయవాద రక్షణ చట్టం రావాల్సిందే. అదే విధంగా న్యాయవాదులు మాత్రమే ఇప్పుడు ప్రజలకు ఇవాళ 41A CRPC రావడం ప్రజలకేదో మేలు చేస్తా అనుకుంటే ఏమాత్రం మేలు చేయకపోగా అది చాలా కీడు చేశాము. ఎలా ఉంటే 41A CRPC ఉండడం వలన లాయర్లకు ప్రత్యేకంగా బెయిల్ ఇప్పించే అవసరం లేకుండా పోలీస్ స్టేషన్ల సునాయాసంగా బెయిల్ పొందవచ్చుననే ఒక అపోహ అది. కానీ వాస్తవానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్క బాధితుల దగ్గర వేలకు లంచం తీసుకుంటున్నారు పోలీసులు అని చెప్పేసి ఇది జగమెరిగిన సత్యం. అంటే ఒక రకంగా ఈ భారతదేశంలో అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత అవినీతిమైనటువంటి వ్యవస్థ ఏది అంటే అది పోలీస్ వ్యవస్థ. ఇవాళ ఈ దేశం కొంత ప్రాణాల నుండి అత్యంత నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరంటే మిలిటరీ. కానీ అదే మిలిటరీని స్ఫూర్తిగా తీసుకొని కనుక పోలీస్ శాఖ కనుక పనిచేసినట్లయితే సమాజం చాలా పటిష్టంగా, చాలా న్యాయం 4 పాదాల మీద నడుస్తుంది. కానీ ఇవాళ ఇకనైనా ఈ పోలీసులను సక్రమైన పద్ధతిలో నడిపించాలంటే న్యాయ వ్యవస్థను బలిష్టపరచాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇకనైనా ఇవాళ ఈ సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఈ రాజ్ కుమార్ జరిగిన అన్యాయానికి బాధితుడికి అతని దగ్గర ఫిర్యాదు స్వీకరించి ఆ సంబంధిత అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు గైకొనే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, వరంగల్ సిపి గారు, ఈ పోలీస్ స్టేషన్ సిఐ గారు కృషి చేయవలసిందిగా వీరు సత్యతను చాటుకొని న్యాయ వ్యవస్థను గౌరవించి జరగాల్సిన న్యాయాన్ని జరిపించాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఒక